వెల్కమ్ టు పీసీఎన్ న్యూస్. వేలాది ఎకరాలకు సాగునీరు అందించే కేసీ కెనాల్కు సంబంధించి పాలసాగర్ ఉపకాలవ ఆక్రమణలకు బాధ్యతలైన అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆయన గురువారం శాసనసభ సమావేశంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఆక్రమణకు సంబంధించి రెవెన్యూ నెంబర్లు మార్చి రిజిస్ట్రేషన్లు సైతం జరిగాయన్నారు. గత 5 సంవత్సరాల్లో రెవెన్యూ, మున్సిపల్, టౌన్ ప్లానింగ్, జలవనరుల శాఖల్లో తప్పు చేసిన వారిపై చర్యలు తప్పమన్నారు. తాడేపల్లిలో మా ఇరిగేషన్ స్థలంలో ఈఎన్సీ టౌన్ ప్లాన్ అనుమతి లేకుండా జగన్ పార్టీ ఆఫీసు నిర్మాణం జరిపే ప్రయత్నం చేశారనే విషయాన్ని మంత్రి రామానాయుడు ప్రస్తావించారు. పాలసాగరం కెనాల్ ఏదైతే ఉందో అది 2.880 నుంచి 3.810 అంటే నియర్లీ 1 కిలోమీటర్ బిలో అంటే 0.93 కిలోమీటర్స్ ఏదైతే అలైన్మెంట్ ఏదైతే ఉందో అది షరతులతో కూడినటువంటి విధంగా ఆ రోజు 2018లో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎస్సీ ఈఎన్సీ అనుమతించడం జరిగింది అధ్యక్ష. అయితే ఈ యొక్క అలైన్మెంట్ కూడా కొన్ని షరతులతో అంటే ఏదైతే ఒరిజినల్ కాలువ స్థితి ఏదైతే ఉందో దీనికి ఏ విధమైనటువంటి మార్పులు లేకుండా ఒరిజినల్ కాలువ యథాస్థితిగానే ఉంటూ ఆయకట్టుకు సంబంధించినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క హక్కులకి ఏ విధమైన భంగం కలగనివ్వకుండా ఏదైతే రీఅలైన్ చేసినటువంటి కాలువ ఏదైతే ఉందో భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు లేవని నిర్ధారించేంత వరకు కూడా ప్రస్తుత పాత కాలువను యథాస్థితిగా కొనసాగించాలి అని చాలా క్లియర్గా ఆ రోజు మరి ఏదైతే కండిషన్స్ తోటి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కానీ ఏదైతే గౌరవ సభ్యులు ప్రశ్న అడిగిన తర్వాత దీని యొక్క స్థితిని అక్కడ ఉన్నటువంటి సిఈ ఎస్సీల దగ్గర నుంచి రిపోర్ట్ తెచ్చుకుంటున్నప్పుడు ఖచ్చితంగా సభ్యులు చెప్పినట్లుగానే ఆ 2.880 నుంచి 3.810 ఏదైతే ఉందో మరి అక్కడ ఆక్రమణకు గురైనట్టు చాలా క్లియర్గా అక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఏదైతే మరి యొక్క అలైన్మెంట్ మార్చడం అనేది ఎందుకంటే అక్కడ రైతుల్ని ఇబ్బంది పెట్టి మార్చడం అనేది కరెక్ట్ కాదు అధ్యక్ష. అందుచేతనే ఏదైతే ఈ యొక్క ఆక్రమణలు కూడా చూసినట్లయితే ఆ యొక్క ఏదైతే వాటర్ బాడీస్లో ఉన్నాయి కాబట్టి రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరగదనే ఉద్దేశంతో పక్కనున్నటువంటి ఏదైతే రెవెన్యూ నెంబర్లు సర్వే నెంబర్లు కూడా మార్చి రిజిస్ట్రేషన్లు జరిగినట్టుగా కూడా వస్తుంది అధ్యక్ష. అందుకే దీని మీద ఏదైతే సమగ్రమైనటువంటి దర్యాప్తు ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంటు ద్వారా అదేవిధంగా టౌన్ ప్లానింగ్ ఎందుకంటే మధ్యలో కెనాల్ ఓల్డ్ కెనాల్ ఉండగా మళ్ళీ దానికి ప్లానింగ్ ఎట్లా ఇచ్చారనే దాని మీద ఇది మున్సిపల్ డిపార్ట్మెంట్ మరి ఇట్లా అన్యాక్రాంతం అయిపోయినప్పుడు కళ్ళు మూసుకున్నట్ల ఇరిగేషన్ శాఖ వారు లాస్ట్ 5 ఇయర్స్లో ఎట్లా ఉన్నారో ఇవన్నీ కూడా దర్యాప్తు చేసి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి నేను కూడా ఇది చూస్తున్నప్పుడు నాకు కూడా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ఇట్లా అన్యాక్రాంతం అయిపోయి రిజిస్ట్రేషన్ కూడా అయిపోతూ ఉన్నటువంటి పరిస్థితి మొన్న కూడా మీరు చూసారు. ఏదైతే తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన కూడా మా ఇరిగేషన్ శాఖకు సంబంధించి ఈఎన్సీ డైరెక్ట్గా ఏ విధమైన అనుమతులు ఇవ్వకపోయినప్పటికీ టౌన్ ప్లానింగ్ అనుమతులు లేకుండా ఆయన పార్టీ ఆఫీస్ని నిర్మాణం చేసుకోవడానికి ఎట్లా ప్రయత్నం చేశాడో మరి స్వయంగా మీరైతే ఏదో 1 అడుగు 2 అడుగులు అది ఆక్రమణ గురి కాకపోయినప్పటికీ కూడా అర్ధరాత్రి సైతం వందలాది మంది పోలీసులు పెట్టి మిమ్మల్ని ఎట్లా మరి భయభ్రాంతులకు గురి చేసిన పరిస్థితిలో చూసాం. కానీ ఇటువైపు చూస్తూ ఉంటే ఈ రకంగా ఇంత ఎకరాలు ఇలా అన్యాక్రాంతం అయిపోతున్నాయి. ఖచ్చితంగా దీని మీద తగినటువంటి చర్యలు తీసుకుంటాం. నర్సాపురం పట్టణం పొట్నపల్లి ఏటిగట్లు గుండమ్మ తాడిరేవు శ్మశాన వాటికను జనసేన పార్టీ సీనియర్ నాయకుడు బొమ్మిడి సునీల్ నాయకర్ బుధవారం పరిశీలించారు. గోదావరి వరద ఉధృతిగా ఉన్న నేపథ్యంలో పొన్నపల్లి ప్రాంతంలో వర్ష నీరు నిలవకుండా ఎప్పటికప్పుడు ఇంజన్ల ద్వారా తోడే విధంగా ఎమ్మెల్యే నాయకర్ చర్యలు తీసుకున్నారని మత్స్యకారులు ఆందోళన చెందవద్దని సునీల్ అన్నారు. ప్రమాదంగా ఒరిగిన విద్యుత్ స్తంభాన్ని సరిచేయాలని విద్యుత్ శాఖ అధికారులకు తెలిపారు. చనిపోయిన వారి మృతదేహాల అంత్యక్రియలకు వర్షాకాలంలో ఇబ్బంది పడుతున్నామని వరద తాకిడికి వలలు కొట్టుకుని పోయాయని శ్మశాన వాటిక వరకు ఏటగట్టు గ్రోయిన్స్ వేయించాలని రోడ్డు నిర్మించాలని మత్స్యకారులు స్థానిక ప్రజలు కోరారు. సమస్యలను ఎమ్మెల్యే నాయకర్ దృష్టికి తీసుకువెళ్లి పరికరిస్తామని సునీల్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు తదితరులు ఉన్నారు. హై స్కూల్లో జరుగుతున్న టీచ్ టూల్ ట్రైనింగ్ కు కాకినాడ రీజనల్ జాయింట్ డైరెక్టర్ మరియు జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీమతి జి నాగమణి ఆకస్మిక సందర్శన చేయటం జరిగింది. ముందుగా ట్రైనింగ్ లో హాజరైన ఉపాధ్యాయుల సంఖ్యను పరిశీలించి సంతృప్తి చెందారు. ట్రైనింగ్ ను విజయవంతంగా జరుగుతున్న తీరును డిఈఓ జి నాగమణి, కోర్స్ డైరెక్టర్ అయిన మండల విద్యాశాఖ అధికారి
ఒకటి బొమ్మల వీరస్వామి మరియు మాస్టర్ ట్రైనీస్ ను అభినందించారు. ట్రైనింగ్ సెంటర్లలో ప్రతిభ కనపరిచిన టీచర్లకు శ్రీమతి ఆర్జెడ్డి జి నాగమణి గారు బహుమతులు అందజేశారు. పై కార్యక్రమంలో యలమంచిలి మండల విద్యాశాఖ అధికారి కృష్ణంరాజు, కెఎస్ఎం మూర్తి, నగ్గేష్, వి లక్ష్మీనారాయణ, దొర్కా నరసింహరాజు, పాఠశాల ప్రధానోపాధ్యాయుని ఝాన్సీ లక్ష్మీబాయి, ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయుడు రాయపూడి భవానీ ప్రసాద్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆ రకంగా మన పిల్లల కోసం మనం తప్పిస్తున్నాం. కానీ మన గవర్నమెంట్ స్కూల్లో ఏ పేరెంట్ అయినా ఏ రోజైనా వచ్చి మా అబ్బాయిని అమ్మాయిని మీ స్కూల్లో మేము జాయిన్ చేసాము, ఏ సబ్జెక్ట్ కూడా సరిగ్గా చదవలేకపోతున్నాడు, ఫెయిల్ అయ్యానని ఏ రోజైనా ఒక్క పేరెంట్ వచ్చి ఒక హెడ్ మాస్టర్ని కానీ ఒక టీచర్ని కానీ అడిగారా? మన పాలిట దేవుళ్ళు ఎవరంటే పేరెంట్సే. నిజంగా చెప్తున్నాను, మన స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టే మనం ఈ రకంగా ఉన్నాం. మన పేరెంట్స్ మనల్ని 100% నమ్ముతున్నారు కాబట్టే మనం ఈ రకంగా ఉన్నాం. కాబట్టి మనం సర్వీస్లో ఎంత సంపాదించాము, పిల్లలకి ఐఐటీ చేయించామా, ఫారెన్ పంపించామా, అసలు ఫారెన్లో వాడు కోట్లు సంపాదిస్తున్నాడా లేదా, హ్యాపీగా ఉన్నాడు అనేది కాదు. నేను చేసిన సర్వీస్లో నా వల్ల ఎంతమంది విద్యార్థులు పై స్థాయికి వెళ్ళారు, ఎంతమంది టీచర్లు అయ్యారు, ఎంతమంది పోలీస్ ఆఫీసర్లు అయ్యారు, ఎంతమంది గుర్తుపెట్టుకున్నారనేది ఉపాధ్యాయుడు ఖచ్చితంగా గ్రహించాలి. ఉదయం 9 నుంచి 4 గంటల లోపు స్కూల్లో ఉంటే స్కూల్ గురించి ఆలోచించాలి తప్ప అదర్ యాక్టివిటీస్ గురించి మనం ఆలోచించకూడదు. ఎందుకంటే పిల్లలైతే మనం లేవు, మీరిచ్చే గైడెన్స్ తప్ప మనలాగా ఏమైనా ట్యూషన్స్ ఉంటాయా? పిల్లలకి ఉన్నా ఏదో ఎక్కడో పెడతారు. కాబట్టి మన దగ్గరకు వచ్చే పిల్లలందరూ కూడా సింగిల్ పేరెంట్స్, ఆర్ఫన్స్, బోత్ పేరెంట్స్ ఉండి కూడా బ్రతుకు తెరువు కోసం మైగ్రేట్ అయిన వాళ్ళు. రీసెంట్గా మీరు చూసారో లేదో, చాలామంది మదర్స్ దుబాయ్ ఆ ఏరియాకి వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారు? బ్రతుకు తెరువు కోసం, ఆ పిల్లల్ని బ్రతికించుకోవడం కోసం. కాబట్టి సింగిల్ పేరెంట్స్, ఆర్ఫన్స్, బోత్ పేరెంట్స్ ఉండి కూడా మైగ్రేట్ అయిన వాళ్ళు, బోత్ పేరెంట్స్ ఉండి కూడా డిస్ట్రిక్ట్స్ ఉండి పిల్లల్ని పట్టించుకునే వాళ్ళే మన దగ్గరికి వస్తారు. కాబట్టి అలాగే 3 పిల్లలు వాళ్ళ భుజాన 12 పుస్తకాలు ఉంటాయి. ముందు సీట్లో ఒక 5-6 కూర్చున్నారు, డ్రైవర్ సీట్ పక్కన 4 కూర్చున్నారు. వాళ్ళ స్కూల్స్ మన స్కూల్స్ కంటే బాగున్నాయా చెప్పండి? ఇలాంటి వెంటిలేషన్ ఉందా? ఇలాంటి రూమ్స్ ఉన్నాయా? ఇలాంటి ఫెసిలిటీ ఉందా చెప్పండి? కానీ ఈరోజు పేరెంట్స్ ఎందుకు మన స్కూల్స్ పంపించట్లేరు? మనం ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు అవేర్నెస్ చేసినట్టుగా మనం అవేర్నెస్ని క్రియేట్ చేయలేకపోతున్నాం. చేస్తున్నామా చెప్పండి? వచ్చిన వాడికి చదువు చెప్తున్నాం తప్ప ఏ జనవరిలోనో ఏ ఫిబ్రవరిలోనో 5th కంప్లీట్ అయిన పిల్లవాడు 6th వస్తాడు కాబట్టి వాడి పేరెంట్స్ ఎప్పుడన్నా మనం వెళ్ళి మాట్లాడుతున్నామా? అలాగే అంగన్వాడీలలో 4 years కంప్లీట్ అయిన పిల్లలందరూ కూడా అంగన్వాడీలో ఉంటారు. నెక్స్ట్ ఇయర్కి ఫస్ట్ క్లాస్లో వస్తారు. వాళ్ళ దగ్గరికి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి మనం ఎప్పుడైనా మాట్లాడుతున్నామా? ఇవేవి కూడా జరగట్లేదు. ఇవి ప్రైవేట్ స్కూల్స్లో రేకుల షెడ్లు, అలాగే గాలి రాదు, టాయిలెట్స్ ప్రాపర్గా ఉండవు. అయినా కానీ మన పిల్లలందరూ కూడా ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్లో అన్ని ఫెసిలిటీస్ ఉండి 300 మంది ఉంటే, అదే రేకుల షెడ్లో 12 రూమ్ల దగ్గర 500-600 మంది విద్యార్థులు ఉన్నారంటే రీజన్ ఏంటంటే, మనం పబ్లిక్లో కూడా గవర్నమెంట్ స్కూల్స్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ మేము అందిస్తామనే కాన్ఫిడెన్స్ని మనం క్రియేట్ చేయాలి. అలా క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? హెడ్ మాస్టర్స్తో పాటు టీచర్స్ కూడా ఎఫర్ట్స్ పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు 9 రోజులు స్కూల్ వదిలేసి వచ్చారు. ఎందుకు వచ్చారు? మన జిల్లాలో ఎంతమంది టీచర్లు ఉన్నారు? సుమారుగా 5,600 మంది ఉపాధ్యాయులు. మన వెస్ట్ గోదావరి జిల్లాలో 5,600 మన క్యాడర్ స్ట్రెంత్. 5,600 మంది క్యాడర్ స్ట్రెంత్లో అతి కొద్ది మందికి మీకు ఎందుకు టీచ్2లో అబ్జర్వర్స్గా అవకాశం వచ్చింది? మీరందరూ కూడా సిన్సియర్గా చేస్తారని, కమిట్మెంట్ ఉందని. అలాగే మీరు ఇక్కడ క్లాస్ పెరిగే కొద్దీ స్టాండర్డ్స్ పెరగాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది? క్లాస్ పెరుగుతుంది కానీ విద్యార్థుల యొక్క స్టాండర్డ్స్ అనేవి తగ్గిపోతున్నాయి. ఎప్పుడైతే అవి తగ్గిపోతాయో మన స్కూల్లో క్వాలిటీ అనేది దెబ్బతింటుందనే ఉద్దేశంతో వేరియస్ ఆర్గనైజేషన్స్ ద్వారా, ఎన్జిఓస్ ద్వారా, ఇది ప్రథమ సంస్థ ద్వారా, వేరే ఎన్జిఓస్ ద్వారా వరల్డ్ బ్యాంక్ నుంచి మనం లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకొని ఇలాంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్ని పెడుతున్నాం. మెయిన్
మీరు ఈరోజు 9 రోజులు ట్రైనింగ్ పొందుతున్నారంటే పిల్లల్లో లెర్నింగ్ అవుట్కమ్స్ని ఇంప్రూవ్ చేయడం కోసం, ప్రతి విద్యార్థికి ఆ తరగతిలో కనీస అభ్యసన సామర్థ్యాలని ప్రొవైడ్ చేయడం కోసం మనం ఏం చేయాలి, మనం ఎలా ముందుకు వెళ్ళాలి. రాబోయే రోజుల్లో మన స్కూల్లో 1వ తరగతిలో ఒక విద్యార్థి, 2వ తరగతిలో ఒక విద్యార్థి, 3వ తరగతిలో ఒక విద్యార్థి ఉంటే మన బిల్డింగ్లన్నీ ఏమైపోతాయి. మనం ఈ ఎన్రోల్మెంట్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే పేరెంట్స్లో ఎలాంటి నమ్మకాన్ని మనం క్రియేట్ చేయాలి. ఈరోజు నేను చూశాను స్కూల్స్. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల వారికి సంతృప్తిగా ఉందని పాలకొల్లు మండల అధ్యక్షుడు కోడి విజయభాస్కర్ తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. అమరావతి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయడం చాలా అభినందనీయమన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అనేక మంది తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. మరి అలాగే మన రైల్వే శాఖ మంత్రి గారు 2,000 కోట్లు ఇచ్చారు. ఆయనకు కూడా హృదయపూర్వక నమస్కారాలు. అమరావతికి మనకి ప్రత్యేకంగా రైలు తీసుకొస్తున్నారు, దానికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి రాష్ట్రం విడిపోయినప్పటికీ కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఎలా చేశారు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయాక ఏ రకంగా అయితే చేశారు, అలాగే మరి ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చి మన రాష్ట్రం అంతా కూడా అల్లోకల్లం చేసేసి 3 రాజధానులని 3 ముక్కలు చేసేసాడు. ఆయన ఏమీ కూడా ఒక పెట్టేసింది లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి మరి ఒకే రాజధాని ఉండాలని చేసి ఆయన రాజధాని నిర్మించారు, ఆనాడే నిర్మించారు. అది ఇప్పుడు పూర్తి చేసే విధంగా మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు కూడా కృషి చేస్తున్నారు. కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో భారతదేశంలో 29 రాష్ట్రాలుంటే ఆంధ్ర రాష్ట్రానికి అనుకూలంగా ఇచ్చినటువంటి మరి మోదీ గారికి ఆంధ్ర రాష్ట్రాంధ్ర ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదే రకంగా చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, మోదీ గారు ఆశీస్సులతో మన ఆడబడుచు అయినటువంటి నిర్మలా సీతారామన్ గారి కృతజ్ఞతలతో సుమారుగా అమరావతికి 15,000 కోట్ల రూపాయలు మరి అభివృద్ధి పనులకు ఇవ్వటం అనేది మామూలు విషయం కాదని చెప్పి మరి ఆంధ్రలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి అదే రకంగా చూసుకున్నట్లయితే మరి 9,151 కోట్ల రూపాయలు సుమారుగా రైల్వేకి ఇవ్వటం అనేది మరి అందరూ కూడా ఆనందం వ్యక్తం చేసే పరిస్థితి. మరి గతంలో అయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారు మరి 151 సీట్లు తీసుకుని 25 ఎంపీలకి 25 ఎంపీలు వస్తే కనుక కేంద్రం మెడలు వచ్చి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాను, అమరావతి పూర్తి చేస్తాను, 3 రాజధానులు పూర్తి చేస్తానని మాటలు చెప్పడమే తప్ప చేతల్లో అయితే కనుక ఏమీ చేసింది లేదని ప్రజలే చెప్తున్నారు. మరి ఈరోజు చూసినట్లయితే గతంలో 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు 2024 స్టార్టింగ్లోనే కూటమి ప్రభుత్వం స్టార్ట్ అయ్యి 45 రోజుల్లోనే సుమారుగా ఆంధ్ర రాష్ట్రానికి సుమారుగా 25,000 కోట్ల రూపాయలు నిధులు తెచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిది అని చెప్పి ప్రజలందరూ కూడా చెప్పుకునే పరిస్థితి. మరి ఈ నిధుల్లో మన నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు మరి తెచ్చిన ఈ నిధుల్లో 15,000 కోట్లు తెచ్చిన నిధుల్లో మరి చాలా ధన్యవాదాలు అంటే ఇప్పుడు తెలిపారు. మన కోడి విజయభాస్కర్ రావు గారు తెలిపినట్టు మరి అంత సమావేశంగా చెప్తున్నారు, అవి కంపల్సరీగా జరిపిస్తారని. అలాగే మన మంత్రివర్యులు నిర్మల రామానాయుడు గారు అలాగే చేయకుండా ఆయన మన వైసీపీలో ఉన్నా కానీ మనకు వంతుని ఎలా తెచ్చారండి, ఆయన పోరాడి మన సగం జరుగు వంతుని ఎలా తెచ్చారు.
అలాగే ఈ నిధులన్నీ పూర్తి చేస్తారు. ఎక్కడెక్కడ ఇచ్చినా ఇప్పుడు ఇంకా రోడ్లు కూడా శాంక్షన్ అవుతున్నాయి, అవి కూడా చేస్తారండి. మన పవన్ కళ్యాణ్ గారు, మన నారా చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ఇచ్చిన ఆశీస్సులతో కంపల్సరీగా ఇవన్నీ పూర్తి చేస్తారండి. మరి డాక్టర్ నిమ్మల రామానాయుడు గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. జగన్ అనాలోచిత నిర్ణయంతో సాగునీటి ప్రాజెక్టులు ధ్వంసం. మంత్రి నిమ్మల రామానాయుడు. జగన్ అనాలోచిత నిర్ణయంతో వేలాది ఎకరాలకు సాగు త్రాగునీరు అందించే సాగునీటి ప్రాజెక్టులు విధ్వంసానికి నష్టానికి గురవుతున్నాయని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆయన గురువారం శాసనసభ సమావేశంలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వంలో సాగిన తుంగభద్ర ఎగువ పనులకు వైసీపీ ప్రభుత్వం నిలిపివేయడం దారుణమన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో 458 కోట్లు మంజూరు చేయగా 309 కోట్లు ఖర్చయిందని 70% వరకు పనులు పూర్తయ్యన్నారు. దురదృష్టవశాత్తు అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం మిగిలిన 30% పనులు నిలిపివేయడమే కాకుండా 5 ఏళ్ల వరకు తిరిగి మంజూరు చేయరాదనే నిబంధనలతో చేసిన పనులు సైతం ధ్వంసమయ్యాయి. కింద పనులు ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. 2019 సంవత్సరానికి చూస్తే ఏదైతే ఈ యొక్క 6 ప్యాకేజీలకు సంబంధించిన అగ్రిమెంట్ వాల్యూ 458 కోట్లుంటే అందులో 309 కోట్లు 2019 వరకు కూడా ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. అంటే ప్రాజెక్టు వ్యయంలో దగ్గర 70% పనులు 2019 వరకు కూడా పూర్తి చేయడం జరిగింది అధ్యక్ష. దురదృష్టవశాత్తు వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం మరి ఏదైతే ఈ యొక్క 2019 నుంచి ఈ పనుల్ని త్వరితగతంగా ఆ బ్యాలెన్స్ 30% పనుల్ని ప్రారంభించడం మాట నుంచి ఏదైతే 8/7/2020 సంవత్సరంలో 365 జీవోని తీసుకొచ్చి ఏదైతే ఈ యొక్క 6 ప్యాకేజెస్ పనులు ఏవైతే ఉన్నాయో మొత్తం వాటన్నిటిని కూడా ప్రీ క్లోజర్ చేసి ఆ 30% పనుల్ని నిర్దాక్షిణ్యంగా నిలిపివేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎంత దారుణం అంటే పనులను నిలిపివేయడం ఒకటైతే రీశాంక్షన్ అనేది మళ్ళీ 5 సంవత్సరాల వరకు కూడా ఇవ్వద్దనేటువంటి నిబంధన మరి పెట్టి పనులు నిలిపివేశారని అంటే నిజంగా అనంతపురం ప్రజల మీద ఎంత ఈ ప్రభుత్వానికి ఏదైనా కక్ష ఏంటని అర్థం కానిటువంటి పరిస్థితి అధ్యక్ష. ఏదేమైనా ఎప్పుడైతే ఆ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకునేటువంటి అనాలోచితమైనటువంటి ఆ నిలిపివేత పనుల వల్ల ఆ పాత నిర్మాణాలు అంటే ఆ రెగ్యులేటర్లు కానీ ఆ క్రాస్ రెగ్యులేటర్లు కానీ అవుట్ఫాల్ రెగ్యులేటర్లు కానీ బ్రిడ్జెస్ ఇవన్నీ కూడా కొలాప్స్ అయిపోయి కొన్ని చోట్ల మీడియాలో కూడా నేను కూడా చూడడం జరిగింది. ఏదైతే లారీలు వెళ్తున్నప్పుడు కూడా బ్రిడ్జెస్ కూలిపోయి కాలువలో పడిపోయినటువంటి పరిస్థితి ఆ రోజు చాలా క్లియర్గా కనిపించింది అధ్యక్ష. మరి ఏదైతే ఆ కాలువల పరిస్థితి అంటే 2600 క్యూసిక్లు నీరు అనుకున్నది ఈ కాలువల మరామతులు లేకపోవడంతో అది 1500 క్యూసిక్లు కూడా పడిపోవడంతో అక్కడ ఉన్నటువంటి అధికారులు మరి ఏదైతే నీటిపారుదల సలహా మండలి కానీ జిల్లా కలెక్టర్ కానీ పదే అడిగారు అధ్యక్ష ప్రభుత్వాన్ని, ఆ రోజునటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని. వెంటనే ఇది ఎమర్జెన్సీ వర్క్స్ ఇమీడియట్లీ వీటిని ట్యాకప్ చేయాలి అంచేత ఏదైతే మీరు రీశాంక్షన్ అని చెప్పి నిబంధన పెట్టారో దాన్ని తీసేయమని వాళ్ళు చెప్పడం జరిగింది. దీనికి ఒక 148 కోట్లు నిధులు కూడా ఇవ్వమని వాళ్ళు రికమెండేషన్ కూడా చేయడం జరిగింది. వాటిని పెడచేవన పెట్టడం జరిగింది అధ్యక్ష. కనీసం 148 కోట్లు మాట్లాడించి కనీసం ఎమర్జెన్సీ వర్క్స్ అయినా చేయకపోతే ఇమ్మీడియట్లీ అక్కడ వాటర్ డ్రింకింగ్ వాటర్ కూడా డెవలప్ అవుతూ ఉన్నాం. కనీసం ఒక 34 కోట్ల రూపాయలని ఇవ్వని మరి కలెక్టర్ గారిని అక్కడ సలహా మండలి అడిగినా కూడా ఆ రోజు నిర్దాక్షిణ్యంగా ఆ రోజు మరి ఆ యొక్క వైసీపీ ప్రభుత్వం వాటిని కూడా మూలన పడేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. దీనివల్ల వాస్తవంగా అక్కడ సాగునీరు మాట్లాడించి త్రాగునీరు సమస్య ఇబ్బంది వచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష. యావత్ భారతదేశంలోనే అత్యంత తక్కువ వర్షపాతం ఉన్నటువంటి రెండవ ప్రాంతం అంటే రాజస్థాన్లో ఉన్నటువంటి జైసల్మేర్ తర్వాత రెండవది ఏదైతే అనంతపురం లో రెయిన్ఫాల్ ఉన్నటువంటి జిల్లా అధ్యక్ష. అటువంటి జిల్లాలో ఇతను ఏది 30% పనులు పూర్తి చేయడం మాట్లాడించి 5 సంవత్సరాల వరకు పూర్తి ఇంకా శాంక్షన్ ఇవ్వద్దని చెప్పాడనంటే ఏంటి ఆయన ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారు? మాకైతే అర్థం కాదు. ఎందుకంటే అనంతపురం జిల్లాలో ఎస్సీలు లేరా, అనంతపురం జిల్లాలో ఎస్టీలు లేరా, అనంతపురం జిల్లాలో బీసీలు లేరా, అనంతపురం జిల్లాలో మైనార్టీలు లేరా, అనంతపురం జిల్లాలో ఆడబిడ్డలు లేరా? ఎందుకంటున్నానంటే ఆయన మైక్ పట్టుకుంటే నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నా ఆడబిడ్డలు అంటాడు. మరి అత్యంత వెనుకబడినటువంటి అనంతపురం జిల్లాలో అత్యంత అల్ప వర్షపాతం అనేటువంటి అనంతపురం జిల్లాలో కరువు తాండవిస్తున్న జిల్లాల్లో ఆ 30% పనులు బ్యాలెన్స్ పూర్తి చేయడం మాట్లాడించి అసలు 5 years వరకు ఈ వర్క్స్ని టేకప్ చేయొద్దు అన్నాడంటే మరి అన్పార్లమెంటరీ అనుకోకు ఇటు తొగ్లక్ ప్రభుత్వం ఏదైతుందో అటువంటి లక్షణాలు ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఏదేమైనా కూడా ఇది బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం,
చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా ప్రతి ఎకరానికి కూడా నీరు అందించాలనేటువంటి లక్ష్యం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా గౌరవ సభ్యులు అడిగినట్లుగా ఇమ్మీడియట్లీ, ఎందుకంటే బడ్జెట్ సహకరించినప్పటికీ కూడా ఇమ్మీడియట్లీ ఎమర్జెన్సీ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి వెంటనే కూడా ఇమ్మీడియట్లీ కనీసం అట్లీస్ట్ ఈ 2024లో మరి ఈ సీజన్లో ప్రారంభించుకునేటువంటి విధంగా ఎస్టిమేషన్ తయారు చేసి ప్రారంభిస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్ష. జగన్ నిర్లక్ష్యంతో పెద్దవాగు ప్రాజెక్టు కొట్టుకుపోయి 15 గ్రామాలను నష్టపోయాయని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు తెలిపారు. ఆయన బుధవారం రాష్ట్ర శాసనసభ సమావేశంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా మాట్లాడారు. కర్నూలు జిల్లాలో గాజుల దిన్నె మధ్య తరహా ప్రాజెక్టు పనులు అధికారులకు చెప్పేదానికి క్షేత్రస్థాయిలో జరుగుతున్న దానికి వ్యత్యాసం ఉందని సభ్యులు చెబుతున్న అంశంపై పరిశీలన చేస్తామన్నారు. గత ప్రభుత్వంలో ఆ నాయకులకు అవసరమైన పనులు చేసుకుని మిగిలిన పనులు వదిలేశారా అనే దానిపై దర్యాప్తు జరుగుతామన్నారు. పనులు వాటినన్నింటినీ కూడా మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయాలని మరి 2009లో ఆ రోజు ఈపీసీ పద్ధతిలో 6 ప్యాకేజీల కింద పనులు ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. 2019 సంవత్సరానికి చూస్తే ఏదైతే ఈ యొక్క 6 ప్యాకేజీలకు సంబంధించిన అగ్రిమెంట్ వాల్యూ 458 కోట్లుంటే అందులో 309 కోట్లు 2019 వరకు కూడా ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. అంటే ప్రాజెక్టు వ్యయంలో దగ్గర 70% పనులు 2019 వరకు కూడా పూర్తి చేయడం జరిగింది అధ్యక్ష. దురదృష్టవశాత్తు వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం మరి ఏదైతే ఈ యొక్క 2019 నుంచి ఈ పనుల్ని త్వరితగతంగా ఆ బ్యాలెన్స్ 30% పనుల్ని ప్రారంభించడం మాట నుంచి ఏదైతే 8/7/2020 సంవత్సరంలో 365 జీవోని తీసుకొచ్చి ఏదైతే ఈ యొక్క 6 ప్యాకేజెస్ పనులు ఏవైతే ఉన్నాయో మొత్తం వాటన్నిటిని కూడా ప్రీ క్లోజర్ చేసి ఆ 30% పనుల్ని నిర్దాక్షిణ్యంగా నిలిపివేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎంత దారుణం అంటే పనులను నిలిపివేయడం ఒకటైతే రీశాంక్షన్ అనేది మళ్ళీ 5 సంవత్సరాల వరకు కూడా ఇవ్వద్దనేటువంటి నిబంధన మరి పెట్టి పనులు నిలిపివేశారని అంటే నిజంగా అనంతపురం ప్రజల మీద ఎంత ఈ ప్రభుత్వానికి ఏదైనా కక్ష ఏంటని అర్థం కానిటువంటి పరిస్థితి అధ్యక్ష. ఏదేమైనా ఎప్పుడైతే ఆ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకునేటువంటి అనాలోచితమైనటువంటి ఆ నిలిపివేత పనుల వల్ల ఆ పాత నిర్మాణాలు అంటే ఆ రెగ్యులేటర్లు కానీ ఆ క్రాస్ రెగ్యులేటర్లు కానీ అవుట్ఫాల్ రెగ్యులేటర్లు కానీ బ్రిడ్జెస్ ఇవన్నీ కూడా కొలాప్స్ అయిపోయి కొన్ని చోట్ల అయితే మీడియాలో కూడా నేను కూడా చూడడం జరిగింది. ఏదైతే లారీలు వెళ్తున్నప్పుడు కూడా బ్రిడ్జెస్ కూలిపోయి కాలువలో పడిపోయినటువంటి పరిస్థితి ఆ రోజు చాలా క్లియర్గా కనిపించింది అధ్యక్ష. మరి ఏదైతే ఆ కాలువల పరిస్థితి అంటే 2600 క్యూసిక్ల నీరు అనుకున్నది ఈ కాలువల మరామతులు లేకపోవడంతో అది 1500 క్యూసిక్లు కూడా పడిపోవడంతో అక్కడ ఉన్నటువంటి అధికారులు మరి ఏదైతే నీటిపారుదల సలహా మండలి కానీ జిల్లా కలెక్టర్ కానీ పదే అడిగారు అధ్యక్ష ప్రభుత్వాన్ని, ఆ రోజునటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని. వెంటనే ఇది ఎమర్జెన్సీ వర్క్స్ ఇమీడియట్లీ వీటిని ట్యాకప్ చేయాలి అంచేత ఏదైతే మీరు రీశాంక్షన్ అని చెప్పి నిబంధన పెట్టారో దాన్ని తీసేయమని వాళ్ళు చెప్పడం జరిగింది. దీనికి ఒక 148 కోట్లు నిధులు కూడా ఇవ్వమని వాళ్ళు రికమెండేషన్ కూడా చేయడం జరిగింది. వాటిని పెడచేమని పెట్టడం జరిగింది అధ్యక్ష. కనీసం 148 కోట్లు మాట్లాడించి కనీసం ఎమర్జెన్సీ వర్క్స్ అయినా చేయకపోతే ఇమ్మీడియట్లీ అక్కడ వాటర్ డ్రింకింగ్ వాటర్ కూడా డెవలప్ అవుతూ ఉన్నాం. కనీసం ఒక 34 కోట్ల రూపాయలని ఇవ్వని మరి కలెక్టర్ గారి అక్కడ సలహా మండలి అడిగినా కూడా ఆ రోజు నిర్దాక్షిణ్యంగా ఆ రోజు మరి ఆ యొక్క వైసీపీ ప్రభుత్వం వాటిని కూడా మూలన పడేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. దీనివల్ల వాస్తవంగా అక్కడ సాగునీరు మాట్లాడించి త్రాగునీరు సమస్య ఇబ్బంది వచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష. యావత్ భారతదేశంలోనే అత్యంత తక్కువ వర్షపాతం ఉన్నటువంటి రెండవ ప్రాంతం అంటే రాజస్థాన్లో ఉన్నటువంటి జైసల్మేర్ తర్వాత రెండవది ఏదైతే అనంతపురం లో రెయిన్ఫాల్ ఉన్నటువంటి జిల్లా అధ్యక్ష. అటువంటి జిల్లాలో ఇతను ఏది 30% పనులు పూర్తి చేయడం మాట్లాడించి 5 సంవత్సరాల వరకు పూర్తి ఇంకా శాంక్షన్ ఇవ్వద్దని చెప్పాడనంటే ఏంటి ఆయన ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారు మాకైతే అర్థం కాదు. ఎందుకంటే అనంతపురం జిల్లాలో ఎస్సీలు లేరా, అనంతపురం జిల్లాలో ఎస్టీలు లేరా, అనంతపురం జిల్లాలో బీసీలు లేరా, అనంతపురం జిల్లాలో మైనార్టీలు లేరా, అనంతపురం జిల్లాలో ఆడబిడ్డలు లేరా? ఎందుకంటున్నానంటే ఆయన మైక్ పట్టుకుంటే నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నా ఆడబిడ్డలు అంటాడు. మరి అత్యంత వెనుకబడినటువంటి అనంతపురం జిల్లాలో అత్యంత అల్ప వర్షపాతం అనేటువంటి అనంతపురం జిల్లాలో కరువు తాండవిస్తున్న జిల్లాల్లో ఆ 30% పనులు బ్యాలెన్స్ పూర్తి చేయడం మాట్లాడించి అసలు 5 years వరకు ఈ వర్క్స్ని టేకప్ చేయొద్దు అన్నాడంటే మరి అన్పార్లమెంటరీ అనుభవం ఇది తొగ్గలక ప్రభుత్వం ఏదవుతుందో అటువంటి లక్షణాలు ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఏదేమైనా కూడా ఇది బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా ప్రతి ఎకరానికి కూడా నీరు అందించాలనేటువంటి లక్ష్యం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా గౌరవ సభ్యులు అడిగినట్లుగా
ఇమ్మీడియట్లీ, ఎందుకంటే బడ్జెట్ సహకరించినప్పటికీ కూడా ఇమ్మీడియట్లీ ఎమర్జెన్సీ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి వెంటనే కూడా ఇమ్మీడియట్లీ కనీసం అట్లీస్ట్ ఈ 2024లో మరి ఈ సీజన్లో ప్రారంభించుకునేటువంటి విధంగా ఎస్టిమేషన్లు తయారు చేసి ప్రారంభిస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్ష. పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో పాలకొల అన్నా క్యాంటీన్ వద్ద 1312వ రోజు కీర్తిశేషులు అద్దేపల్లి రాంప్రసాద్ జ్ఞాపకార్థం వారి భార్య అద్దేపల్లి రత్నమాల, కుమారులు అద్దేపల్లి రవీంద్ర కుమార్ అండ్ బ్రదర్స్ వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు దాతలను అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మొబైల్ అన్నా క్యాంటీన్ ద్వారా భోజనాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గండేటి వెంకటేశ్వరరావు, అద్దేపల్లి మోహన్, పావలస తులసిరావు, కేశవ, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. డాక్టర్ నిమ్మల రామారాయుడు గారు మరి అన్నా క్యాంటీన్ ప్రారంభించి ఈ రోజుతో 1312 రోజులు పూర్తి చేసుకుంది. తుఫాను వచ్చినా, గాలివాన్ వచ్చినా, వర్షాలు వచ్చినా, ఏ వచ్చినా సరే అన్నా క్యాంటీన్ ఆగకూడదు, పేదవాడి కడుపు నింపాలి అనే ఉద్దేశమే ఆయనకి మెయిన్. ఎప్పుడు కూడా దానికి ఎప్పుడు కూడా దాతలు సహకరిస్తున్నారు. ఈరోజు మా దాత ఎవరంటే స్వాతంత్ర సమరయోధుల కుటుంబం. మీకు అందరికీ తెలుసు, శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి గారంటే ఆయన ఎన్నో దానాలు చేసినటువంటి గొప్ప వ్యక్తి. ఆయన కుమారుడు కీర్తిశేషులు అద్దేపల్లి రాంప్రసాద్ గారి జ్ఞాపకార్థంగా మరి వారి భార్య రత్నమాల గారు, వారి కుమారులు రవీంద్ర కుమార్ అండ్ బ్రదర్స్ మొత్తం అన్నీ కూడా ఐటమ్స్ అన్నీ మీకు పంపించడం జరిగింది. మన సత్యం గారు మనవడు, రాంప్రసాద్ గారు అబ్బాయి, వీళ్ళందరూ మీకు తెలుసు. మన రంజనీ థియేటర్ ప్రొపరేటర్స్ అందరూ కూడా వాళ్ళకి ఆ మొత్తం కాంప్లెక్స్ అన్నీ కూడా దానం చేసినటువంటి కుటుంబం అది. మరి వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ వారిని గౌరవించుకుంటున్నాం.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.